రిషి వసుని రెస్టారెంట్‌కి తీసుకెళ్తాడు కదా! సో, అక్కడికెళ్ళాక ఒక చైర్ లాగి వసుని కూర్చోబెడతాడు. ఆ తర్వాత తను కూడా కూర్చొని, "సరే ఏం ఆర్డర్ చేద్దాం? ఏం తినాలనుకుంటున్నావు?" అని అడుగుతాడు. "ఏదైనా ఓకే సార్. కానీ మరీ హెవీగా వద్దు. నాకు కొంచెం దాహంగా ఉంది. లంచ్ చేసే ముందు ఏదైనా జ్యూస్ తాగుదాం" అంటుంది. సరే అని వసు కోసం ఒక జ్యూస్ ఆర్డర్ చేసి, తర్వాత లంచ్ కోసం ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తాడు. సో, వాళ్ళ లంచ్ రాగానే వసు సైలెంట్‌గా తినడం మొదలుపెడుతుంది. రిషి కొద్దిసేపు ఆగి, "సరే కానీ ఏదైనా మాట్లాడు. నీ గురించి ఏమైనా చెప్పు. నాకిలా నిశ్శబ్దంగా తినడం అసలు నచ్చదు. నేను తినేటప్పుడు మాట్లాడే అలవాటు ఉంది. అందుకే నేనెప్పుడూ నా ఫ్రెండ్‌తోనే కలిసి భోంచేస్తాను. కానీ ఈరోజు వాడికి హెల్త్ బాగోక స్టూడియోకి రాలేదు. అందుకే నిన్నిక్కడికి లాక్కొచ్చాను" అని రిషి అనేసరికి వసు విని మనసులోనే మొహం చిట్లించుకుంటుంది. అంటే తను నన్ను ఫ్రెండ్‌గా ఫీల్ అవ్వలేదా? ఫ్రెండ్లీగా పిలవలేదనమాట. కేవలం తన ఫ్రెండ్ కోసమే తనని రీప్లేస్‌మెంట్ చేయడం కోసం పిలిచాడా? ఇడియట్ అనుకుంటుంది. ఈలోపు రిషి వసుని చూసి ఏం మాట్లాడట్లేదని, "హే! ఎందుకంత నిశ్శబ్దంగా ఉన్నావు? అయినా ఏమైంది? మొహం ఎందుకు అలా చిట్లించుకుంటున్నావు? నీ మనసులో జరుగుతున్న యుద్ధం ఏంటో పైకి చెప్తే నేను వింటాను కదా" అంటూ నవ్వుతూ అడుగుతాడు. పైకి అంత స్పష్టంగా కనిపిస్తున్నానా అనుకుని, "ఉహుం, ఏం లేదు, ఊరికే ఆలోచిస్తున్నాను" అని విసుగ్గా అంటుంది. "అదే కదా నేను అడుగుతున్నది. దేని గురించి ఆలోచిస్తున్నావు?" అంటూ కొంచెం క్యూరియస్గా అడుగుతాడు. "ఏం లేదు, అదే అంటే మీ ఫ్రెండ్ ఇక్కడ లేరు కాబట్టే నన్ను మీకు తోడుగా రమ్మని అడిగారా? లేకపోతే నన్ను లంచ్‌కి పిలిచేవారు కాదు. అంతే కదా? అసలు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? కేవలం మీ అత్యవసర పరిస్థితికి వాడుకునే వస్తువులా కనిపిస్తున్నానా?" అంటూ సూటిగా అడుగుతుంది. అయ్యో! ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోతుంది. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నా ఫ్రెండ్ ప్లేస్‌లో నేనెప్పుడు కూడా ఎవరిని తోడుగా రమ్మని పిలవలేదు. కానీ నిన్నెందుకు పిలిచానంటే, నేను కలిసిన వెంటనే నీతో నాకు ఏదో బాండింగ్ ఏర్పడింది. అందుకే నేను తోడుగా రమ్మని నువ్వు నిజంగా నా పూర్ హార్ట్‌ని హర్ట్ చేసావు వస్తారా అంటూ సాడ్‌గా అంటాడు. అది విన్న వెంటనే వసు హార్ట్ బరువుగా అనిపిస్తుంది. అయ్యో! నేను ఆయన్ని హర్ట్ చేశాను అనుకుని, ఇది ఐయామ్ ఐయామ్ సారీ. నేను మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఐయామ్ రియల్లీ సారీ. అదేంటంటే నాకు ఫస్ట్ నుంచి నా మంచి కోసం నేను సూటిగా మాట్లాడతాను. ఏ విషయాన్ని ఎక్కువ కాలం మనసులో దాచుకోలేను అంటూ కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకుంటూ రిషికి సారీ చెప్తుంది. హే కూల్, ఇట్స్ ఓకే. ప్రశాంతంగా ఉండు. ఫస్ట్ నువ్వు కన్నీళ్ళు తుడుచుకో. నేనేదో నిన్ను హెరాస్ చేస్తున్నట్టు అందరూ నా వైపే చూస్తున్నారు అని రిషి అంటాడు. అయ్యో! అవునా? దానికి కూడా ఐయామ్ సారీ. ఇతరుల్ని బాధ పెట్టడం నాకిష్టం ఉండదు. నా వల్ల మీరు బాధపడడం నన్ను కొంచెం ఎమోషనల్ చేసింది అంటూ కారుతున్న తన కన్నీళ్ళు తుడుచుకుంటూ అంటుంది. హమ్మా! సారీ చెప్పడం నీకున్న ప్రాబ్లమా ఏంటి? నువ్వు ఇప్పటికే నాకు 5, 6 సార్లు సారీ చెప్పావు అనుకుంటా అంటూ క్యాజువల్‌గా సరదాగా నవ్వుతూ అంటాడు. వసు కూడా లైట్‌గా నవ్వుతుంది. సరే, ఇంతకీ సింగింగ్ నీ హాబీయా అని అడుగుతాడు రిషి. "హా! హాబీయా అంటే ఇంకా ఎక్కువని చెప్పొచ్చు. పాడటమే నా జీవితం. నేనొక పెద్ద సింగర్ అవ్వాలనుకుంటున్నాను. నా పేరెంట్స్ నా గురించి గర్వపడేలా, సంతోషంగా ఉండేలా చేయాలనుకుంటున్నాను. ఒక నార్మల్ అమ్మాయి ఇవ్వగలిగే ప్రతీదీ నేను నా పేరెంట్స్‌కి ఇవ్వాలనుకుంటున్నాను" అంటూ వసు మనస్ఫూర్తిగా చెప్తుంది. ఏ ఎందుకలా చెప్తున్నావు? నువ్వు నార్మల్ అమ్మాయివి కాదా? అమ్మో! వెయిట్, నువ్వేమన్నా రక్త పిశాచివా? లేదంటే వ్యాంపైర్ కిడ్‌వా? అంటూ భయపడుతున్నట్టు ఫేక్‌గా నటిస్తూ నవ్వుతూ అడుగుతాడు. అవును, నేను దయ్యాన్ని భూ అంటూ కళ్ళు 2 పెద్దవి చేసి చేతులు చాపి నాలుక బయటకు పెట్టి అంటుంది. రిషి చిరునవ్వు నవ్వుతాడు. దయ్యాలు ఎంత అందంగా ఉంటాయంటే, ఇండియాలో అబ్బాయిలందరూ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలకి బదులు దయ్యాలనే వెతుక్కుంటారు అంటూ నవ్వుతూ అంటాడు. దాంతో వసు బుగ్గలు వేడెక్కి సిగ్గుతో ఎర్రబడతాయి. అయితే నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనుకుంటున్నావు అనమాట కదా అని అడుగుతాడు. అన్నట్టు తలొప్పుతుంది వసు. సరే అయితే నా కోసం ఒక పాట పాడగలవా అని అడుగుతాడు. ఇప్పుడా? కానీ ఇక్కడ అని వసు అంటుంది. లేదు వస్తారా, నువ్వు పాడితే వినాలని నేను చాలా క్యూరియస్గా ఉన్నాను. ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకుని పాడు.
అని రిషి అనేసరికి వసు ఇంకా సరే అన్నట్టు తలూపి గొంతు సవరించుకుని పాడటం స్టార్ట్ చేస్తుంది. వసు సాంగ్ పాడడం స్టార్ట్ చేయగానే ఆ ప్రదేశం అంతా మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలా వసు తన ఒక్కదే అక్కడ ఉన్నది అన్నట్టే ఉంటుంది. రియల్గా అట్మాస్ఫియర్ అంతా చాలా సైలెంట్గా ఓన్లీ తన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. తను పాడడం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొడతారు. వావ్! నువ్వు చాలా బాగా సాంగ్స్ పాడావని ఒకళ్ళు, అక్క నీ వాయిస్ చాలా స్వీట్‌గా ఉంది. నువ్వు ఎప్పటికైనా బెస్ట్ సింగర్ అవుతావు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అక్క అంటూ ఇలా అందరూ ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతారు తనకి. తనని అందరూ అప్రిషియేట్ చేస్తారు. వసు ఏమో సిగ్గుతో నవ్వుతూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. కానీ తను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఇప్పటివరకు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? నా సాంగ్ ఆయనకి నచ్చలేదా అనుకుంటుంది. సార్ సార్ అని పిలుస్తుంది. అప్పుడు రిషి సడన్గా నా ఆల్బంలో పాడతావా అని అడుగుతాడు. వసుకి అసలు రిషి ఏమంటున్నాడో అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఏంటి నన్ను సాంగ్ పాడమంటున్నారా, అది మెయిన్ సింగర్గా? అసలు ఏమన్నాడో వసుకు అర్థం కాదు. సాంగ్ పాడతావా అని అనేసరికి వసు అలా కన్ఫ్యూజన్గా అలా ఉండిపోతుంది. అప్పుడు రిషి మళ్ళీ ఇలా అంటాడు, నా మ్యూజిక్ ఆల్బమ్కి ప్లేబ్యాక్ సింగర్గా ఉంటావా? వావ్! ఆయన నిజంగానే నన్ను తన మ్యూజిక్ ఆల్బంలో మెయిన్ సింగర్గా పాడమంటున్నారా అని మనసులో అనుకుంటుంది. కానీ తను పైకి అనేస్తుంది ఆశ్చర్యంతో, ఎస్ వస్తారా, నీలో చాలా టాలెంట్ ఉంది. నేను దాన్ని ఈ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను అని రిషి అంటాడు. నో డౌట్, నేను అసలు దీన్ని ఎలా వద్దంటాను. రోజు నా లైఫ్లోనే బెస్ట్ డే. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ వసు ఆనందంతో కేరింతలు కొడుతుంది. ఏ కూల్, ప్రశాంతంగా ఉండు, ఫస్ట్ నువ్వు నన్ను సార్ అని పిలవడం ఆపు అని రిషి అనేసరికి వసు ఒక క్షణం మౌనంగా ఉంటుంది. ఏమంటున్నారు? మేము రెస్పెక్ట్ లేకుండా నార్మల్గా మాట్లాడుకునే అంత దగ్గర అయ్యామా అని అనుకుంటుంది. వస్తారా, నువ్వు నన్ను సార్ అని పిలువకు, నా పేరు పెట్టి పిలువు అని రిషి అనేసరికి కారణం తెలియకుండానే వెంటనే వసు మొహం ఎర్రబడుతుంది. ఓకే సార్, ఐ మీన్ రిషి సార్ అంటే రిషేంద్ర అని వసు అనేసరికి గుడ్, కానీ రిషి అని పిలిస్తే చాలు, నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు అందరూ నన్ను అలానే పిలుస్తారు అని రిషి అనేసరికి అవునా, నేనెప్పుడు తనకి క్లోజ్ అయ్యాను అని వసు మనసులో అనుకుని సరే రిషి అంటూ తనకి వీలైనంత నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ ఎక్కడ తన మొహం మొత్తం రెడ్గా అయిపోతుంది. వసు అలా రిషి అని పిలుస్తుంటే వెరీ గుడ్, దట్స్ మై గర్ల్ అంటూ కొంచెం ముద్దుగా రిషి అంటాడు. రిషి మై గర్ల్ అనగానే వసుకి సిగ్గుతో కూడిన చిరునవ్వు ఒకటి వస్తుంది. స్టాప్ ఇట్ వసు, ఎందుకు టీనేజర్లో ప్రవర్తిస్తున్నావు? ఈ కాలంలో ఇలాంటి మాటలు చాలా సర్వసాధారణం అయిపోయాయి అనుకుంటూ వసు తను టీనేజర్ లాగా ఐ మీన్ బ్లష్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మీరు కూడా నన్ను వాసు అని పిలవండి, నాకు క్లోజ్గా ఉండే వాళ్ళంతా నన్ను అలానే పిలుస్తారు. ఇంకా అందులోని మీరు నా ఫస్ట్ ఫ్రెండ్ అని వసు నవ్వుతూ అంటుంది. ఓ అవునా, నేనే నీ ఫస్ట్ ఫ్రెండా, సూపర్ వసు అని రిషి అనేసరికి వసు ఇంకా మర్చిపోయి ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది. తన ఇబ్బందికరమైన సిగ్గును చూస్తూ రిషి ఏమో నవ్వుకుంటాడు. వాళ్ళిద్దరూ భోజనం చేసేసాక వసు బిల్ పే చేస్తానంటుంది. కానీ రిషి వద్దంటాడు. ప్లేబ్యాక్ సింగర్గా అవకాశం ఇచ్చినందుకు దీన్ని ఒక ట్రీట్ అన్నట్టు వసు చెప్తుంది, తనదే ట్రీట్ ఇస్తానన్నట్టు. సో బిల్ పే చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి స్టూడియో వైపు నడుచుకుంటూ వస్తారు. రిషి వసు హ్యాండ్ పట్టుకుంటాడు నడిచేటప్పుడు. సో అది ఒక రకమైన భద్రత, సేఫ్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. రిషి తన హ్యాండ్ని పట్టుకోగానే ఆ చేతి స్పర్శ, అది సేఫ్టీ ఫీలింగు, తన చేతి స్పర్శ, వెచ్చదనం, వసు హృదయం చాలా నిండినట్టు అనిపిస్తుంది వసుకి. సో ఫ్రెండ్స్, ఇంకా ఒక 2 ఎపిసోడ్స్లో ఈ మినీ స్టోరీ అయిపోతుంది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.